రోస్టెడ్ మూంగ్ దాల్ రెసిపీ అండి. ఒక ముప్పావు గ్లాస్ ఏమో పెసరపప్పు తీసుకున్నాను, ఒక పావు గ్లాసు శనగపప్పు తీసుకున్నాను. ఇవేంటంటే బాగా మంచిగా ఎర్రగా వేయించేయాలండి. నల్లగా అయితే మాడనివ్వద్దు, ముందరే ఆపేసేసుకోండి. కొంచెం మూకుడు కూడా వేడిగా ఉంటుంది కాబట్టి అందులో వదిలేసినా వేగుతాయి. ఒక కచ్చా ఆలు అండి, అంటే పచ్చి ఆలు తీసుకుని, పెద్దదైతే ఒకటి చాలు, చిన్నదైతే 2 తీసుకోండి. తీసుకుని దాన్ని గ్రేట్ చేసేసి ఉంచుకోవాలన్నమాట. ఈ లోపల పప్పులు చల్లారుతాయి, వాటిని కొంచెం బాగానండి కోర్స్గా అనమాట, మరీ మెత్తగా పిండిగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి. అల్లం ఒకటి గ్రైండ్ చేసి ఉంచుకోవాలి అన్నమాట. పచ్చిమిరపకాయలు అయితే వేసేద్దాం, చీజ్గా ముక్కలు తరిగేసి, జీలకర్ర వేయించి అందులో పచ్చిమిరపకాయలు అల్లం ముద్ద వేసేసి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసేయాలి. ఈ ఆలు మనం తరిగి ఉంచుకున్నాం కదండి, అది బాగా వాష్ చేసేయండి, పైన నీరంతా పోతుందన్నమాట. చక్కగాను బాగుంటుంది, నల్లగా కూడా అవ్వదు అనమాట ఆలు కడిగేస్తాను. ఈ ఆలు కూడా అందులో వేసేసి నీళ్ళు బాయిల్ అవుతూ ఉంటేను, ఆలు కూడా వేసిన తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం పొడి చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ కూడా వేసేయాలన్నమాట. ఆ పౌడర్ కూడా వేసేసి ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు అయితే చిన్నపిల్లలు ఉంటే కానీ కొంచెమే వేసుకోండి, లేకపోతే బాగానే వేసుకోవచ్చు. నేను మిరపకాయ బజ్జీలు పచ్చిమిరపకాయలు వేసాను అనమాట. ఇలా ముద్దగా అయిపోయిన తర్వాత చపాతీ పిండిలాగా వస్తుందండి, చక్కగా ముద్దగాను. వాటిని చిన్న చిన్న వడల కింద చేసేసుకుని టిక్కాలాగానే వేసుకోవచ్చు, ఇట్లా నూనెలో అనమాట షాలో ఫ్రై అనేది చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయండి, ప్రోటీన్ ఫుడ్, పిల్లలకి చాలా హెల్తీ కూడాను. బాక్స్లో కూడా వేసి ఇవ్వచ్చు చక్కగాను. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఆలు వేయడం వల్ల ఏమవుతుందంటే లోపల మెత్తగా ఉండి బయట క్రిస్పీగా ఉంటుంది అనమాట. చట్నీతో చాలా బాగుంటుందండి.